అందరికీ నమస్తే. సినిమా రేట్స్, సినిమా టికెట్ల రేట్ల హైక్‌కి సంబంధించిన కాంట్రవర్సీ తెర మీదకొచ్చింది. ఈ కాంట్రవర్సీ క్రియేట్ చేసింది గవర్నమెంటే. ఎందుకు క్రియేట్ చేసిండ్రు? అసలు తెర వెనుక ఏం జరిగింది? టికెట్ల రేట్లు పెరగాలంటే సినిమా హీరోలొచ్చి సీఎం రేవంత్ రెడ్డిని ప్రసన్నం చేసుకోవాలనా? లేకపోతే ఇంకా వేరే ఏమన్నా ట్రాన్సాక్షన్స్ నడుస్తున్నాయా? అసలు మేము రేట్లే పెంచం, స్పెషల్ షోలకు పర్మిషనే ఇయ్యం. ఇదంతా జరగనే జరగదని చెప్పి గవర్నమెంటే జీవో తీసుకొచ్చిండ్రు. మనిషికో మాట, గవర్నమెంట్‌కో జీవో. మనిషి ఒక మాట మాట్లాడితే అంతే అది. ఇక మాట మారిస్తే ఆ మనిషిని ఏమంటారో తెలుసు కదా! గవర్నమెంట్ జీవో ఇచ్చిందంటే ఆ జీవో అదే చట్టం. కానీ ఆ జీవోను కూడా తుంగలో దొక్కింది గవర్నమెంటే మళ్ళీ. అంటే వాళ్ళిచ్చిన జీవోను వాళ్ళే పాటిస్తలేరన్నమాట. రూల్స్ పెడతాడు కానీ ఫాలో అవ్వడంటారు చూడు, ఆ టైప్ మనోడు. ఇట్లా ఇదంతా పెద్ద ఇష్యూ అయి హైకోర్టుకు పోయింది ఇష్యూ. హైకోర్టులో ఏమేమి వాదనలు జరిగినాయి? ప్రభుత్వానికి మనిషికైతే సిగ్గుందా అని అడుగుతాము. మరి గవర్నమెంట్‌కి ఉందా లేదా అనేది మనం అడగాలనా? లేకపోతే జనమే అడగాలనా అనేది ఈ వార్త తర్వాత మాట్లాడదాం. అంతకన్నా ముందు వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఏంది ఇష్యూ? కొత్తగా ప్రభాస్‌ది సినిమా రిలీజ్ అయింది, 'ది రాజా సాబ్'. ప్రభుత్వానికి ఒక విధానం అంటూ లేదు అని చెప్పడానికి నేను వార్త చెప్తున్నా. సినిమా టికెట్ల రేట్ల పెంపు, తగ్గుదల అనేది కామన్. ఆ వార్త ఓకే. కానీ ఇక్కడ ప్రభుత్వ విధానం ఎట్లా ఉంది? ఆ ప్రభుత్వ విధానమే వాళ్ళ పాలన విధానం అని చెప్పాలి కదా మనం. ఏంది? సినిమా విడుదలైంది. సినిమా విడుదలకు సంబంధించి అర్ధరాత్రి దాకా ఒక డ్రామా నడిచింది. రేట్లు పెంచాలనా వద్దా అని. ఒకవేళ పెంచాలనుకుంటే ప్రభుత్వం పెంచవచ్చు, వద్దు అనుకుంటే పెంచకూడదు, వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఎప్పుడో అల్లు అర్జున్ సినిమా 'పుష్ప 2' వచ్చినప్పుడు ఒక జీవో తీసుకొచ్చారు, జీవో 120 అని. ఆ జీవో ప్రకారం తెలంగాణలో రేట్స్ స్పెషల్ హైక్స్ ఉండవు. దాంతోపాటు స్పెషల్ షోలు ఉండవు. మార్నింగ్ షో, రాత్రి షో, ఈ స్పెషల్ షోలు అసలు ఉండనే ఉండవు. నిజానికి ప్రభుత్వము లేకపోతే పాలకులు మాట మీద ఉన్నా, జీవో మీద డిపెండ్ అయి ఉన్నా అది ఫాలో కావాలి. జీవో 120 అనేది మేమే ఇచ్చినాం కాబట్టి మేము దానికి కట్టుబడి ఉంటామనేది ఉండాలి. అంటే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చెప్పిండు, అసెంబ్లీలో చెప్పిన తర్వాత అసలు ఆయన మాట ఆయననే తప్పిండు, అవన్నీ చాలా ఉన్నాయి. దాని బ్యాక్గ్రౌండ్ చూస్తే అసలు చాలా దారుణమైన తప్పిదాలు ఉన్నాయి. ఒక మామూలు మనిషి మాట తప్పితేనే విలువలేని మనిషి అంటాం మనం. అట్లాంటిది ఒక ప్రభుత్వం నడిపే వ్యక్తులు అసెంబ్లీలో, అది కూడా నిండు అసెంబ్లీలో మాట్లాడిన మాటలను 3 నెలలకు 4 నెలలకే మాట మార్చిండ్రు అంటే వాళ్ళ విధానాలు ఏందో, వాళ్ళ వ్యవహారం ఏందో ప్రజలు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అట్లా జరిగిపోయింది అది. రాజా సాబ్ది ఇప్పుడు హైకోర్టులోకి పోతే హైకోర్టులో పెద్ద చర్చ జరిగింది. హైకోర్టు అడిగింది, జీవో మీరే ఇచ్చి మీరే ప్రతి సినిమాకు రకరకాల మెమోలు ఇచ్చి మళ్ళీ మీరే రేట్లు పెంచుతారా? అర్జెంటుగా తగ్గించండి 'ది రాజా సాబ్'. వీళ్ళు ఇది ఒకటే సినిమా కాదు, దీనికన్నా ముందు కూడా జరిగింది కదా. కనీసం ఆ సినిమాటోగ్రఫీ మంత్రి ఉన్నాడు కదా కోమటిరెడ్డి వెంకరెడ్డికి, ఆయనకు తెలుసో తెలియదో కూడా తెలియదు. ఆయననేమో మొన్న రీసెంట్గా ఒక 4 days బ్యాక్ చెప్పిండు అసలు సినిమా రేట్లు హైక్ ఉండనే ఉండవు అన్నాడు. రీసెంట్గా ఒక 4 days అయింది. ఆయన నిన్న కాంట్రవర్సీ వచ్చింది కదా, దానికన్నా ముందు మాట్లాడిండు మీడియాతోన. ఆ విషయాన్ని కోమటిరెడ్డి వెంకరెడ్డి అంతకుముందు కూడా ఒకసారి చెప్పిండు. ఆ 'పుష్ప 2' ఆ ప్రమాదం జరిగినప్పుడు, నైట్ ప్రమాదం జరిగినప్పుడు కూడా చెప్పిండు. అంటే పెరగవు అనేది జనాలకు అర్థమైంది. పెరగవు కదా అనేది అందరికి అర్థమవుతుంది. కానీ అదంతా పోయింది. అసలు గవర్నమెంట్కు విధానాలు లేవు అని చెప్పడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. సుప్రీంకోర్టే అసలు మీరే జీవో ఇచ్చి మీరే తుంగలో దొక్కుతారా? దీని వెనుక ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి వినిపిస్తుంది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. ఏంది ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే, ఎవరైనా సరే సినిమా రేట్లు పెంచాలంటే సినిమా హీరోలు నైట్ టైం వచ్చి అర్ధరాత్రి పూట చీకట్లో వచ్చి కలవాలంట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని. చీకట్లో ఎవరు కలవాలి? ఇప్పుడు రాజాసాబ్ సినిమాకి సంబంధించి అర్ధరాత్రి 12 గంటలకి ఎందుకు వచ్చింది మెమో? 12 గంటలకు అర్ధరాత్రి. అసలు వ్యవస్థలు పనిచేస్తాయి 12 గంటలకి? గవర్నమెంట్ పనిచేస్తుంది అర్ధరాత్రి? సామాన్యుడు పోతే 5 గంటలకే ప్రభుత్వ సిబ్బంది మొత్తం మూటా సర్దుకొని ఇంటికి వెళ్ళిపోతారు. వాళ్ళు 4 గంటలకి నుంచే ప్యాకప్ స్టార్ట్ చేస్తారు మెల్లగా. కానీ అర్ధరాత్రి 12 గంటలకు ఎట్లొచ్చింది మెమో? ఇది పాయింట్. ఇట్లాంటిది ఒక్కటే కాదు, చాలా ఇవి ఇట్లా అర్ధరాత్రి జరిగినాయి, అర్ధరాత్రి వచ్చినాయి కూడా. చాలా జీవోలు కనపడతలేవు, అది వేరే విషయం మళ్ళీ. అయితే ఇప్పుడు రేపు సంక్రాంతి సినిమాలు కూడా ఉన్నాయి. సంక్రాంతి సినిమాలు కూడా చిరంజీవి వెంకటేష్ ఒక సినిమా ఉంది, రవితేజది ఒక సినిమా ఉంది. వాళ్ళు కూడా వచ్చి కలవాలంట. దీనికంతా మధ్యవర్తి ఎవరనంటే దిల్ రాజు వీళ్ళందరిని వెంబడేసుకొని వచ్చి ముఖ్యమంత్రిని కల్పించి, మరి ఏం సంతృప్తో వాళ్ళు కలిస్తే సంతృప్తే, కలిసి ఇస్తే సంతృప్తే, అసలు జరుగుతున్న ట్రాన్సాక్షన్ ఏందనేది ఎవరికి తెలియదు. ఏదో ట్రాన్సాక్షన్ జరిగితే తప్ప వాళ్ళ సినిమా రేట్లు పెరగవు. అంటే జనాల నుంచి డబ్బులు సినిమా వాళ్ళు దోచుకోవడానికి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం అనుమతి ఇవ్వాలంటే వీళ్ళ చేతులు తడిపే
తడుపుతున్నారా అనేది డౌట్. ఇక్కడ ఏమర్థమైందంటే బలేది జనమే, వాళ్ళ జేబులే గుల్లా అయ్యేది. కానీ ప్రభుత్వ విధానం అనేది ఒకటి ఉంటుంది కదా. మనమే ఒక పేపర్ రాసిస్తే సామాన్య మనిషి ఆ పేపర్ కట్టుబడి ఉంటాం మనం. ఆ పేపర్ కనుక తప్పినామనుకో 10 మంది వచ్చి పంచాయతీలు కూర్చోబెడతారు మనల్ని, ఏం చేస్తున్నావు నువ్వు అని. మరి ఒక గవర్నమెంటే జీవో ఇచ్చినప్పుడు జీవో ఉంటుండి ఏం పని మీద ఇచ్చినట్టు? అంటే ఆ జీవోని కేవలం సెటిల్మెంట్ కోసం ఇచ్చిందా గవర్నమెంట్? కేవలం రాత్రిపూట మిడ్నైట్లో చీకట్లో సెటిల్మెంట్ చేసుకోనికే సినిమా వాళ్ళు ఖచ్చితంగా వచ్చి నన్ను కలిస్తే తప్ప సినిమా రేట్లు నేను పెంచాను అని ఒక కండిషన్ పెట్టడానికే, వాళ్ళతో బేరసారాలు ఆడడానికి జీవో 120 వచ్చిందా? అసలు ఇట్లాంటి జీవోలు ఎన్ని ఉన్నాయి? ఇది 120 జీవో, బట్ 420 జీవోలు ఎన్ని? 420 అంటే అర్థమైంది కదా, 420 జీవోలు ఎన్ని ఉన్నాయి ఇట్లాంటివి? ఇది ప్రభుత్వ విధానం ఏంది అనేది ఇక ఇంతకన్నా దారుణమైన విధానం ఏమి ఉండదు. నేను ఊరికే ప్రభుత్వ విధానం అర్థం చేసుకునే అవసరం ఉంది అంటే ఇది జనం యాంగిల్లో పనిచేస్తుందా, ప్రజలు సెంట్రిక్గా నడుస్తుందా, సెటిల్మెంట్ సెంట్రిక్గా నడుస్తుందా గవర్నమెంట్? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది వీడియో మొత్తం చూసిన వాళ్ళకి మీకు ఒక పాయింట్ అర్థమై ఉండాలి. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు రేట్లు పెంచుకోవాలనుకుంటే డబ్బులు ఇవ్వాలి. ఆ మధ్యలో రోహిణ్ రెడ్డి ఉంటాడు, ఎవరో ఒక ఆయన సినిమా ఫైనాన్సర్, రేవంత్ రెడ్డి రైట్ హ్యాండ్, లేకపోతే దిల్ రాజు, ఆయన మొత్తం ఆయనే పెద్ద అనుకుంటున్నాడు సినిమా ఇండస్ట్రీకి. వీళ్ళని పెట్టి మధ్యవర్తులను పెట్టి సినిమాటోగ్రఫీ కోమటిరెడ్డి వెంకరెడ్డిని పక్కకు జరిపి అంటే ఆయన ఆరు తర్వాత ఏం బయటికి రాడు, ఆయన పని ఆయన వేరే ఉంటాడు. ఆయన పక్కన పెట్టేసి వీళ్ళు సీఎం ఆఫీస్ నుంచి, ఇంటికా నుంచి, జూబ్లీహిల్స్ ప్యాలెస్ నుంచి నడుస్తుంది వ్యవస్థ మొత్తం. ఒక ప్రభుత్వ విధానం ఎట్లా ఉంది అనేది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎనీవే మీరేమనుకుంటున్నారు? కోర్టు ఇన్వాల్వ్ అయ్యి జీవో 120ని ప్రశ్నిస్తే వాళ్ళు చెప్పిన ఆన్సర్స్ చాలా విచిత్రమైన ఆన్సర్స్. సినిమా ప్రొడ్యూసర్స్ వాళ్ళు, మేము చాలా డబ్బులు ఖర్చు పెట్టి సినిమా తెచ్చినాం సార్, అందుకే గవర్నమెంట్ను ఏదో మాట్లాడుకొని తెచ్చుకున్నామని. అసలు ఎవడు ఎక్కువ ఖర్చు పెట్టమన్నాడు సినిమాకి, ఎవడు జనాలతో వసూలు చేసుకోమన్నాడు? చెప్పిర్రా జనం ఏమన్నా? మీరు లక్షల కోట్ల రూపాయలు పెట్టండి, తర్వాత జనాల దగ్గర నుంచి గుంజండి అని ఏమన్నా చెప్పిండ్రా? ఇదంతా పెద్దలు బాగానే ఉంటుంది దీనిలో. గవర్నమెంట్ పెద్దలు, సినిమా ఇండస్ట్రీ పెద్దలు, పెద్దోళ్ళంతా మంచి సినిమా వాళ్ళకు డబ్బులు వస్తాయి, వీళ్ళు ముందే డబ్బులు వసూలు చేసుకుంటున్నట్టున్నారు. మధ్యలో బుగ్గ అయ్యేది జనమే, అది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. ది రాజాసాబ్ సినిమా టికెట్ రేట్ హైక్ కూడా ప్రభాస్ అభిమానులంతా లొల్లి పెడతారు, వాళ్ళంతా దెబ్బ కొడతారు అనే ఉద్దేశంతోన మిడ్ నైట్ దాకా రకరకాల బేరసారాలు చేసి లాస్ట్కి తక్కువనే ఇచ్చిన హైక్, ఎక్కువ ఇయ్యలే. ఇప్పుడు అఖండ 2 ఇచ్చారు అంతకుముందు, 600 రూపాయలు హైక్ సినిమా టికెట్, 600 రూపాయలు. దాంతోపాటు ఇంకొక సినిమా కూడా వచ్చింది, దానికి 800 రూపాయలు ఇచ్చారు. ఓజీ సినిమా, పవన్ కళ్యాణ్ సినిమాకు 800 రూపీస్ వరకు హైక్ చేసుకునే అవకాశం ఇచ్చారు. రేపు సంక్రాంతికి మొత్తం దిల్రాజు సినిమాలే ఉన్నాయి. ఇది రాజాసాబ్ దిల్రాజు సినిమా కాదు. ఇప్పుడు హైకోర్టు లేదు మీరు మామూలు రేట్లే వసూలు చేసుకోండి అని చెప్పారు, అయిపోయింది. ఒక పూట ఆడిపించారు, మళ్ళీ ఎప్పటిలాగా అయిపోయింది. అంటే జస్ట్ ప్రభాస్ అభిమానులకు భయపడి, ప్లస్ బేరం లైట్గా కుదరకపోయినా ప్రభాస్ అభిమానులకు భయపడి ఇచ్చింది గవర్నమెంట్ అనేది అర్థమైంది. ప్లస్ రేపు సంక్రాంతికి దిల్రాజు సినిమాలే ఉన్నాయి, మొత్తం ఉన్నాయి 2-3 సినిమాలు మొత్తం దిల్రాజు ప్రొడ్యూసర్. ఆ సినిమాలకు ఉండదా? అక్కడ కూడా ప్రభుత్వం విధానం తప్పుతుంది. హైకోర్టు అయితే చెప్పింది మీరు ధరలు పెంచొద్దు, లేకపోతే మీరు ఆ 120 జీవో ఉంది కదా, ఆ జీవోను సవరించుకోండి, మీరు ఆ జీవోను సవరించుకొని ఏమైనా చేసుకోండి. అంటే జనాలకు కనిపిస్తట్లేమో మేము రేట్లు పెంచుతలేమని జీవో, బ్యాక్గ్రౌండ్ పనులు చేసుకొని వాళ్ళతో కమిట్ అయ్యి రేట్లు పెంచడం, తర్వాత హైకోర్టుతో చివాట్లు తినడం. ఎనీవే ఈ ప్రభుత్వ విధానాన్ని జనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. విధానమే లేని ప్రభుత్వం అని అర్థం చేసుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్.